మాతృదేవ భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. 58,000 కోట్లతో పోలవరం సోమశిల అనుసంధానం తెరపైకి. కొత్త ప్రతిపాదన. మూసి, మున్నేరు నదుల మధ్య ఆయకట్టకు నీళ్లు, వరద జలాలు సద్వినియోగంలో భాగంగా సుదీర్ఘ కసరత్తు. పోలవరం బనకచర్ల స్థానే ఇదో ప్రత్యామ్నాయం. ఇక సినిమాలపైన ట్రంప్ మోత. అమెరికా వెలుపల నిర్మిస్తే 100% సుంకాలు అదనం. భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం. ఇక ఈనాడు సహాయ నిధితో 3 భవనాలకు భూమి పూజ. విజయవాడలో యువత కోసం మల్టీపర్పస్ భవనం. మహబూబాద్, ఖమ్మం జిల్లాలో 2 పాఠశాల భవనాలు. ఇక ఈమెయిల్ ఐడి తరహాలు యూపీఐ ఐడి సురక్షిత లావాదేవీల కోసమే. కల నెరవేరిన మహిళల వన్డే ప్రపంచ కప్పై భారత్ గురి. నేటి నుంచి మెగా టోర్నీ. ఇక పేదల ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజు రూపాయే. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 చదరపు గజాల లోపల నిర్మాణానికి వర్తింపు. పేద మధ్యతరగతికి తగ్గనున్న భారం. ఇక గజవాహనంపై శ్రీవారి వైభవం. ఉదయం హనుమంత వాహనంపై కోదండరామునిగా వైభవంగా స్వర్ణ రథోత్సవం. ఇక సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మవారు. ఇంద్రకిరాద్రిపై వైభవంగా శరన్నవరాత్రులు. ఇక మహాగౌరి అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు. విజయదశమి అంటే విజయవాడే గుర్తొస్తుంది. ప్రగతి సంకల్పానికి ఇలాంటి ఉత్సవాలే ప్రేరణ. విజయవాడ ఉత్సవంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు తెలిపారు. టీటీడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బ్రహ్మోత్సవాల సందర్భంగా అభినందనలు తెలిపారు. తిరుమల గరుడోత్సవానికి 5,642 ట్రిప్పులు నడిపిన ఆర్టీసీ. గోదావరి డెల్టా ఏరియా లైడర్ సర్వేకు 13 కోట్లు మంజూరు చేశారు. 65.50 లక్షల మందికి పెన్షన్లు. 2,745 కోట్లు విడుదల చేశారు. కొత్తగా 10,578 మందికి స్పౌస్ పెన్షన్లు మంజూరు చేశారు. ఇక ఎన్టీఆర్ బేబీ కిట్లో అదనంగా 2 వస్తువులు, ఫోల్డబుల్ బెడ్, బ్యాగులు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్ల పదవి కాలం పొడిగింపు. ఇక అక్టోబర్లో జేఈ మెయిన్స్ దరఖాస్తులు ప్రారంభం. ఇప్పుడే ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోండి అభ్యర్థులకు ఎన్టీఏ సూచన. ఇక డిజిటల్ బుక్లో 99% వైకాపా వ్యతిరేక ఫిర్యాదులే మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఎద్దేవా చేశారు. అంతర్రాష్ట్ర సినిమా పైరసీ రాకెట్ ఛేదన. జూన్లో పట్టుపడ్డ ఓ నిందితుల ఆధారంగా ముఠా గుట్టరట్టు. పైరసీ వెనక బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు. మొత్తం 5 నిందితులను అరెస్ట్ చేశారు. కమిషనర్తో సినీ ప్రముఖులు భేటీ జరిగింది. ఇక కొత్త టీచర్లకు 3 నుంచి శిక్షణ. నవంబర్ 3 నుంచి ఆర్సెట్ ప్రారంభమవనుంది. ఇక పోలీసు సిబ్బందికి ప్రమాద బీమా పాలసీ రెన్యూస్ చేశారు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు బీమా ప్రీమియం నమూనా చెక్ అందజేశారండి హరీష్ కుమార్ గుప్తా గారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు రండని దక్షిణ కొరియా సంస్థలను ఆహ్వానించిన మంత్రుల బృందం. ఎల్జీతో పాటు పలు సంస్థల ప్రతినిధులతో సమావేశం. పిహెచ్సి వైద్యుల సంఘంతో వైద్యారోగ్య శాఖ చర్చలు. ఇన్ సర్వీస్ పీజీ కోటా పెంపు పునరుద్ధరించలేమని స్పష్టీకరణ. డిమాండ్ల పరిష్కారానికి డిపిహెచ్ ఆధ్వర్యంలో కమిటీ. సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేసిన ఏపీ పిహెచ్పి సిడిఏ. ఇక దుర్గమ్మ దయతో దిగ్విజయంగా సంక్షేమం. ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని అమ్మను వేడుకున్నానని. విజయవాడ ఉత్సవంతో దసరా అంటే బెజవాడే గుర్తొస్తుంది. ఆలయ అభివృద్ధికి అన్ని చర్యలు చేపడుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెల్లడి. సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ. ఇక వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్. ఉత్తర్వులు జారీ చేసిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం. నిబంధనలను అతిక్రమించి భారీ ర్యాలీ చేసిన వైకాపా శ్రేణులు. చెవిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు పిటిషన్లపై ముగిసిన వాదనలు. మృతుల పేరు మీద 3.91 లక్షల పట్టాలు. వారసుల పేరుతో బదిలీ కాని వైనం. రిజిస్ట్రేషన్ రుసుము భరించలేక ముందుకు రాని వారసులు. 100 రూపాయలకే వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ త్వరతగతిన అమలైతే లక్షల మందికి ప్రయోజనం. ఇక నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు గారు. విశాఖ సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. విమానాశ్రయంలో 10 రూపాయలకే కాఫీ. దేశవ్యాప్తంగా ఉడాన్ యాత్ర కేఫ్లు. విజయవాడ విమానాశ్రయంలో ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు. ఇక ఆసియా కప్లో ఫైనల్స్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఉపయోగించిన క్యాప్ను తనకు బహుమతిగా ఇస్తానని భారత్ క్రికెటర్ తిలక్ వర్మ ప్రకటించడంపై లోకేష్ గారు సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మకు 2 గిన్నీస్ రికార్డులు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్లో వేడుకలు. చంద్రయ్య కుటుంబానికి ఉద్యోగం రాకుండా అడ్డుకోవడం దారుణమని పిల్లి మాణిక్యరావు గారు తెలిపారు. హోంమంత్రి అనిత కాన్వాయ్ అడ్డగింత. రాజయ్యపేట వద్ద వాహనం నుంచి మత్స్యకారులతో హోంమంత్రి గారు మాట్లాడారు. ఇక సేవకు ప్రతిరూపాలు. వైవిధ్య వేషధారణలతో విరాళాల సేకరణ. నిరుపేద ఇంటి నిర్మాణం కోసం యువ బృందం వినూత్న యత్నం. ఇక స్త్రీనిధి వాయిదా. నేరుగా రుణం కట్టేయచ్చు. అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేలాగా
కాప్స్ రికవరీ యాప్, దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే రుణం మంజూరయ్యేలాగా కొత్త విధానం. ఇక వైకాపా ఓ పనికిరాని పక్షం, జగన్ అరాచక విధానాలను ఖండించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. పదోన్నతుల్లో తెలంగాణ విధానాన్ని పాటించాలి. సచివాలయం, బీసీ, ఓసీ, మైనారిటీ ఉద్యోగుల సంఘం ఫీడర్ సీనియారిటీనే తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు మంత్రివర్గ ఉపసంఘం ఎదుట వాదనలు. మహిళా అదృశ్యం కేసు తేల్చేందుకు 13 ఏళ్ల విచారణను స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడం సముచితం. వాస్తవాలను వివరిస్తూ అఫిడవిట్ వేయండి. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశం. ఇక ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ బాధ్యతల స్వీకరణ. 2.50 కోట్లతో ఇన్నోవేషన్ కేంద్రం పనులు. సంఘం డైరీ చైర్మన్ ధూళిపారి నరేంద్ర కుమార్ గారు తెలిపారు. ఇక గాజాపై అమెరికా పరిష్కారానికి సై, యుద్ధం ముగింపునకు సిద్ధమన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ట్రంప్తో భేటీ తర్వాత ప్రకటన, ఖతార్కు క్షమాపణ. ఇక హతీల దాడితో మంటల్లో చిక్కుకున్న నౌక. కెనడా ఉగ్ర సంస్థల జాబితాలోకి లారెన్స్ బిషోయ్ గ్యాంగ్. ఇక నేడు బీహార్ తుది ఓటర్ జాబితా విడుదల చేయనున్నారు. మెలోనీ ఆత్మకథకు మోడీ ముందు మాట. ఇక కేంద్ర ఉద్యోగులకు 6,908 అనుత్పాదక ఆధారిత బోనస్. ఇక సర్దుబాటు ఛార్జీల భారాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల డిమాండ్. ఇక కరూరు మృతులు 41 మంది, తొక్కిసలాట బాధితులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శ. కాంతారా చాప్టర్ 1కు టికెట్ ధరల పెంపునకు ఓకే. కళ మనుషుల్ని కలపాలనే విశాల దృక్పథంతో నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడి. ఇక కరూరుకు ఎన్డీఏ ప్రత్యేక కమిటీ 8 మంది బృందంలో టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు స్థానం. కావాలనే విజయ్ ఆలస్యంగా వచ్చారు, రద్దీ పెంచాం, బలం చూపించాలన్నదే ఆయన ఉద్దేశం. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పోలీసులు. తొక్కిసలాట వెనక కుట్రకోణం ఉంది, సిబిఐతో విచారణ చేయించండి, మద్రాస్ హైకోర్టుకు విన్నవించిన టీవీకే. ఇక విజయ్ ప్రసంగించేటప్పుడు విద్యుత్ నిలిపివేయాలని లేఖ ఇచ్చినట్టు టీవీకే నాయకుల అభ్యర్థనను తిరస్కరించానని తమిళనాడు విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజనీర్ రాజలక్ష్మి గారు తెలిపారు. ఇక కరువు అన్నదే రావద్దు, కలెక్టర్దే బాధ్యత అని చంద్రబాబు గారు తెలిపారు. ఇక బాలీవుడ్ పాటకు వాయిస్ అన్న చీఫ్ స్టెప్లు వీడియో వైరల్ అయింది. లడాక్ మరణాలపై న్యాయ విచారణ, వాంగ్చుక్ను తక్షణం విడుదల చేయాలని ఉద్యమ సంస్థ డిమాండ్. ఇక యువత సాంకేతిక నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలని ద్రౌపది ముర్ము గారు తెలిపారు. బందీలను వదిలేస్తాం కానీ ఆయుధాలను వేయడం, అమెరికా ఫార్ములాపై హమాస్ స్పష్టీకరణ. ఇక ఆన్లైన్లో అయ్యప్ప స్వామి ప్రసాదం డెలివరీ చేయనున్నారు. ఓటమి భయంతోనే రాహుల్పై కుట్రలు, బీజేపీ ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ ధ్వజం. ఇక భారత్ భూటాన్ల మధ్య 2 రైల్వే లైన్లు. కేంద్ర మంత్రి అశ్విని ప్రకటన. 25 ఏళ్లలో రెట్టింపు కానున్న కిడ్నీ క్యాన్సర్లు. ఫలాలు కాసే చెట్టుపైనే రాళ్లేస్తారా, అనవసరమైన వాటికి నేను స్పందించను, ఇథనాల్ ఆరోపణలపై గడ్కరీ వ్యాఖ్యలు. ఉత్తరప్రదేశ్లో పరువు హత్య, 17 ఏళ్ల బాలికను కాల్చి చంపిన తండ్రి సోదరుడు. ఇక రాజకీయ గందరగోళం మధ్య దేశం విడిచిపెట్టేది లేదు. నేపాల్ మాజీ ప్రధాని ఓలీ. ఇండియా కూటమికి ఆర్థిక ఎజెండా ఉండాలి, మావోయిస్టుతో కేంద్రం చర్చలు జరపాలి. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా వెల్లడి. గూఢాచార్య ఆరోపణలతో ఇరాన్లో ఒకరిని ఉరి చేశారు. ఇక బీహార్లో కాంగ్రెస్ దూకుడు, 80 స్థానాలకు అభ్యర్థుల ఖరారు, అధిక సీట్ల కోసం ఆర్జేడీపై ఒత్తిడికి యత్నం. ఇక ఆ 3 బిల్లులపై జేపీసీకి కాంగ్రెస్ కూడా దూరం. టీఎంసీ, శివసేన ఆప్ బాట్ల నిర్ణయం. బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాల సుపరిపాలనకు ప్రతిరూపాలు. జీఎస్టీ సంస్కరణ ఫలాలు సామాన్యులకు చేరాలి. 1,00,000 వ్యయంపై 20,000 ఆదా. ప్రధాని మోడీ వెల్లడించారు. ర్యాలీని విరమించుకుని ఆ ఖర్చును వరద బాధితులకు ఇవ్వండని శివసేన యూబీటీకి బీజేపీ సలహా ఇచ్చింది. తప్పుడు వాదనలతో హత్య కేసు నుంచి తప్పించుకున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రిపై ప్రశాంత్ కిషోర్ ఆరోపణ. ముందస్తు బెయిల్పై జారీలో తొందరపాటు వద్దు, హైకోర్టుకు సుప్రీం సూచన. అహ్మదాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు. పాక్కు వ్యతిరేకంగా పీయూకేలో భారీ ఆందోళన. దశాబ్దాలుగా తమను అణిచివేస్తున్నారని ఆరోపణ. 24,000 ఎకరాలక 1,00,000 ఎకరాలిక. వరికపూడిసేల ఎత్తిపోతలపై ప్రభుత్వం యోచన. పరిశీలనలో 3 ప్రతిపాదనలు. ఇంకా కర్ణాటక హైకోర్టు తీర్పుపై ఎక్స్ ప్రతిస్పందన. పీఈటీ భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం వినతించింది. ట్రూడౌన్పై మండల్లో ప్రకటన చేయాలనుకున్నాం, వైకాపా వాళ్ళు అడ్డుకున్నారు, మంత్రి డోలా వీరాంజనేయ స్వామి తెలిపారు. ఇక ఎర్రచందనం సంరక్షణ కోసం ఏపీకి 82 లక్షలు మంజూరు చేశారు. 156 ప్రాజెక్టులు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు. పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంపై ఉన్న విశ్వాసానికి ప్రతీక. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా ఏపీ. దక్షిణ కొరియా సదస్సులో మంత్రి జనార్దన్ రెడ్డి గారు తెలిపారు.
బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును విరమించుకోవాలని సిపిఎం కోరింది. టీడీపీ వాళ్ల ఓట్లు తీసివేయినందుకు ఉద్యోగం నుంచి తొలగించారు. మాజీ ఎమ్మెల్యే పిల్లినేని రామకృష్ణారెడ్డిపై బాధితురాలి ఫిర్యాదు. ఇక శ్రీశైలానికి కొనసాగుతున్న వరద, పెన్షన్ ప్రయోజనాల ఉద్యోగులు ఉపాధ్యాయులకు వర్తింపజేయరా? రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రశ్న. వచ్చే ఏడాదికి ఉపాధి ప్రణాళిక తయారీకి పీడీలకు ప్రభుత్వం ఆదేశం. ట్రూడౌన్తో 923 కోట్ల భారం తగ్గింపు. నవంబర్ నుంచి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి. ఇంధన రంగాన్ని గాడిన పెట్టడం వల్లే సాధ్యమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. అధికారులు వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలుగుతున్న సచివాలయాల ఉద్యోగులు. ఇక ఆయుష్ విద్యార్థుల స్టైఫండ్ పెంపు. తలపై కొట్టి 2 కాళ్లు విరిచి టీడీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా వైకాపా శ్రేణులు దాడి చేశారు. అదనపు ఏఆర్ఈటీ సమస్యకు పరిష్కారంపై చర్చ. మంత్రివర్గ ఉపసంఘం భేటీ. ఇక జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమం ఉద్రిక్తత చేస్తాం. అక్టోబర్ 12న సదస్సులో ఆర్ కృష్ణయ్య గారు తెలిపారు. ఇక వైద్య సేవల బలోపేతానికి 139 కోట్లు విడుదల చేశారు. ఆటోమేటిక్ హాజరు నమోదు ఎవరికీ అప్పగించలేదు. ఇక సాయుధ పోరాటం తాత్కాలిక విరమణ నా సొంత నిర్ణయం కాదు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి వేణుగోపాల్. ఇక హరిత ఇంధన వినియోగం తప్పనిసరి. కేంద్ర విద్యుత్ శాఖ నోటిఫికేషన్. మేఘాలయాల్లో 2.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం. 2 అరెస్ట్ చేశారు. ఆత్మవిశ్వాసమే భారత జట్టు బ్రహ్మాస్త్రం. ఆనంద్ మహేంద్ర గారు కొనియాడారు. చైనా ఆర్థిక ప్రగతిపై ప్లేనరీ సమావేశం. ఇక తెలంగాణలో స్థానిక సమరానికి మోగిన నగారా. సోషలిస్ట్ సమాజానికి అనుగుణంగా ఉండాలి. చైనాలో మతాలకు జిన్పింగ్ హితవు. ఇంకా సాక్షిలో చూద్దామండి. మిథున్ రెడ్డికి బెయిల్. మద్యం కేసులో ఆయన పాత్రను నిరూపించే ఆధారాలు లేవు. ఏసీబీ కోర్టు. ఆరోపణల ఆధారంగా అమూల్యమైన బెయిల్ హక్కును తిరస్కరించలేం. నిందితుడి పాత్ర ఆధారాలు కాకుండా కేవలం తీవ్రమైన కేసు అనే కారణంతో బెయిల్ నిరాకరించలేం. మాస్టర్ మైండ్ అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. సహనిందితులు వాంగ్మూలాల ఆధారంగానే ఆరోపణలు. ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. మా ముందు ఉంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. ముడుపులు వసూళ్లు చేశారన్న ఆరోపణలు నిరాధారం. నేరపూరిత కుట్ర సైతం ఆధారాలు చూపించలేకపోయాం. సాక్ష్యాలు తారుమారు చేసినట్టు కూడా ఆరోపణలు ఏవీ లేవు. అనుమానాలతో నిరవధిక కస్టడీలో ఉంచలేమంటూ బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం. రాజమహేంద్రం జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదల. ఇక 1050 సినిమాల పైరసీ. 5గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. 2 రకాలుగా పైరసీ చేస్తున్న ముఠాలు. డిజిటల్ మీడియా కంపెనీల సర్వర్ల హ్యాకింగ్. థియేటర్లో చిన్న కెమెరాల ద్వారా రికార్డింగ్. వ్యవస్థీకృతంగా కొనసాగుతున్న దందా. ఈ పైరసీతో 22,400 కోట్ల నష్టం. సిపి ఆనంద్ గారు తెలిపారు. సినీ ప్రముఖులతో సమావేశం. ఉద్యోగులను నిరాశపరిచారు. దసరా కానుకగా పెండింగ్లో ఉన్న 4 డిఏలు 2 ఇస్తారనుకున్నాం. 12వ పిఆర్సీ నియమించి ఐఆర్ ప్రకటిస్తారని ఎదురు చూసాం. కూటమి సర్కారుపై ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజయ్ భాస్కర్ ఆగ్రహం. ఇక చర్చలు విఫలం. సమ్మె ఉద్రిక్తత. పీజీ ఇన్ సర్వీస్ కోటా కుదింపు. ఇతర సమస్యల పరిష్కారంపై తగ్గని పిహెచ్సి వైద్యులు. నేటి నుంచి ఎమర్జెన్సీ సేవల బహిష్కరణ. గురువారం చెలో విజయవాడకు పిలుపు. శుక్రవారం నుంచి ఆమరణ దీక్షలకు దిగుతామని హెచ్చరిక. ఇక సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు ముమ్మరం. అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి ఉద్యోగుల ఎగ్జిట్. ఇక పోటెత్తిన కృష్ణవేణి. ప్రకాశం బ్యారేజ్ వద్ద 15.9 అడుగులు చేరిన నీటి మట్టం. రాత్రి 7 గంటలకు 6,54,876 క్యూసెక్ల ఇన్ఫ్లో. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ అలర్ట్ సిస్టమ్. ఈవీలు నడిచేటప్పుడు కృత్రిమంగా శబ్దం చేసే ఏబిఏఎస్. 2026 అక్టోబర్ తర్వాత తయారయ్యే ఈవీలన్నిటికీ ఈ వ్యవస్థ తప్పనిసరి. ప్రస్తుత వాహనాలకు అమర్చేందుకు 2027 అక్టోబర్ 1 దాకా గడువు. ఇక షాక్లకు చెక్. ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్లోకి రాష్ట్రం. యూనిట్కు 13 పైసలు ఊరట. వినియోగదారులకు 923 కోట్లు వాపస్. వ్యవస్థల సమర్థ నిర్వహణ ఫలితం ఇది. వైసీపీ హయాంలో అడ్డగోలుగా కొనుగోళ్లు, అవినీతికి అడ్డగా విద్యుత్ రంగం. ఫలితంగా 9 సార్లు ఛార్జీల పెంపు. ట్రూ అప్ ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరట వినియోగదారులపై 32,000 కోట్ల భారం. విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిలోనే. నాడు ట్రూ డౌన్ను పంచుకున్న డిస్కంలు నేడు ప్రజలకు తిరిగిచ్చేయాలనే నిర్ణయం. ఈఆర్సీ చరిత్రలో ఇదే తొలిసారి. జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ. ఇంధన రంగాన్ని గాడిన పెట్టాం. అధిక ధర కొనుగోలుకు పవర్ స్వాపింగ్తో చెక్. నవంబర్ నుంచి యూనిట్కు 13 పైసలు తగ్గింపు. సీఎం గారు తెలిపారు. ఇక దుర్గమ్మ దర్శనానికి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్. 14 కోట్లతో 5 నెలల్లో పూర్తి చేస్తాం. ఇంద్రకీలాద్రిపై మరిన్ని సౌకర్యాలు. సీఎం గారు తెలిపారు. 26 కోట్లతో అన్నప్రసాద భవనం. 27 కోట్లతో కొత్త ప్రసాద తయారీ కేంద్రం. వైభవంగా గోదావరి కృష్ణ పుష్కరాలు. కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. సీఎం అంతరాలయంలో ఉండగానే దర్శనాలు కొనసాగింపు. ప్రతి చెరువు నిండాలి. రాష్ట్రం కరువు రహితం కావాలి. కలెక్టర్లకు సీఎం ఆదేశం. ఇక విదేశీ సినిమాలపై 100% టారిఫ్. ఫర్నిచర్ పైన సుంకాలు పెంపు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. భారత చిత్ర పరిశ్రమపై ప్రభావం. నెట్ఫ్లిక్స్ షేర్ ధరలో 1.5% తగ్గుదల. ఇక శ్వేత సౌధం స్వర్ణమయం. ఓవెల్ ఆఫీస్
కేబినెట్ రూములకు 24 క్యారెట్ల బంగారంతో తాపడం, ప్రపంచ నేతలు విస్తుబోతారన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆడంబరం ఎందుకని అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు. మద్యం స్కామ్లో సత్యప్రసాద్పై చర్యలు, సర్కారు పచ్చజెండా, కోర్టులో సిట్ మెమో, అరెస్టు చేయొచ్చని ప్రచారం, స్కామ్ ప్లాన్ తయారీలో ఈయనే కీలకం, A1 రాజ్ కసిరెడ్డి ఆదేశాల అమలు, ముఖ్యులతో తరచూ సమావేశాలు, ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక. ఇక నైరుతిలో సాధారణ వర్షపాతం, మొదటి 2 నెలల్లో అనావృష్టి, ఆదుకున్న చివరి 2 నెలలు, 4 జిల్లాల్లో మిగులు వర్షపాతం, మరో 4 జిల్లాల్లో లోటు, మిగిలిన జిల్లాల్లో సాధారణం, నేటితో ముగియనున్న సీజన్. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. ట్రంప్ మామ టారిఫ్ షో, విదేశీ సినిమాలపై సుంకాల బాధుడు, శ్వేత సౌధం స్వర్ణమయం, ఓవెల్ ఆఫీస్, కేబినెట్ గదికి స్వర్ణ తాపడం, విదేశీ అతిథులు ముగ్ధులయ్యేలాగా ముస్తాబు, బంగారు తాపడాల ఖర్చంతా ట్రంప్దేనంట, సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఇక డ్వాక్రా మహిళలకు 2 కొత్త పథకాలు, ఎన్టీఆర్ విద్యలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, ఒక్కో పథకానికి 1000 కోట్లు, పావల వడ్డీకి ₹1,00,000 రుణం, మంజూరైన 48 గంటల్లో ఖాతాల్లో జమ, సెర్ఫ్ ఆధ్వర్యంలో అమలు, అతి త్వరలో కార్యాచరణ. ఇక ఇంద్రకీలాద్రికి మహర్దశ, 26 కోట్లతో అన్నప్రసాద భవనం ఏర్పాటు చేయనున్నారు. ఇంటింటికి GST ఫలాలు, నేటి నుంచి విస్తృత ప్రచారం, రాష్ట్రమంతటా 65,000 సమావేశాలు. ఇక నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు గారు మరియు మంత్రి లోకేష్ గారు CIA సమావేశానికి హాజరు, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో భేటీ. ఇక భరోసా పెన్షన్లకు 2,745 కోట్లు విడుదల, కొత్తగా 10,578 మందికి స్పౌజ్ పెన్షన్. ఇక అద్భుత శిల్పంలాగా రాజధాని, నదీ తీరం, పర్వత శిఖరాలపై ప్రత్యేక వ్యూ క్యారిడర్లు, టూరిజం సర్క్యూట్, నెరకొండ, కొండపల్లి, ఉండవల్లి, అనంతవరం, శక్తి సంకేతాలుగా ఇంద్రకీలాద్రి, మంగళాద్రి, నగర ఇమేజ్, ల్యాండ్ మార్కులు గుర్తింపు, వ్యూ షెడ్లు, వింటేజ్ పాయింట్లు ఏర్పాటు, అద్భుతంగా అర్బన్ డిజైన్, ఆర్కిటెక్చర్ల ముసాయిదా, భవన నిర్మాణాల ఆకృతులలో నాణ్యత ప్రమాణాలు. ఇక దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా గుట్టరట్టు, తెలుగు సహా 500 సినిమాల పైరసీ, టాలీవుడ్కు 3,700 కోట్ల లాస్, భారతీయ సినీ పరిశ్రమకు 22,000 కోట్ల నష్టం, సెల్ ఫోన్ ద్వారా సినిమా హాల్లో రికార్డింగ్లు, డిజిటల్ సర్వర్లు హ్యాక్ చేసి ఫుటేజ్ తస్కరణ, అత్యాధునిక టెక్నాలజీతో మోసం, ఆట కట్టించిన తెలంగాణ సైబర్ పోలీసులు, 6 అరెస్ట్, నిందితులను ప్రోత్సహించిన గేమింగ్ బెట్టింగ్ యాప్లు, వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సివి ఆనంద్ గారు. ఇక పోటెత్తిన కృష్ణమ్మ, ప్రకాశం బ్యారేజ్కి దాదాపు 7 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, అన్ని గేట్లు ఎత్తి అదే స్థాయి దిగువకు నీటిని విడుదల, కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక, నదీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్. ఇక 2 గంటల సలహా, 11 కోట్ల ఫీజు, ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు, జన్స్రాజ్ పార్టీకి విరాళంపై స్పష్టత, విమర్శకుల నోళ్లు మూయించిన పీకే, డిప్యూటీ సీఎం అరెస్టుకు డిమాండ్. ఇక గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి, 15 మంది మృతుల్లో 5 చిన్నారులు, హమాస్ సొరంగాల ధ్వంసం చేస్తున్నాం. ఇక POKలో తిరుగుబాట్లు, పాక్కు వ్యతిరేకంగా ఆందోళనలు, షట్టర్ డౌన్, వీల్ జామ్ పేరిట సమ్మె, అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో నిరసనలు, ప్రాథమిక హక్కుల్ని అణిచివేశారని ఆగ్రహం, ప్రభుత్వం ముందుకు 38 ప్రతిపాదనలు, చర్చలకు ఆహ్వానించాలని AAC డిమాండ్, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక. ఇక ముందు శాంతి, ఆ తర్వాత చర్చలు, కేంద్రానికి లేహ్ అపెక్స్ బాడీ స్పష్టత, విదేశీ లింకుల ఆరోపణలపై ఆగ్రహం, పాక్ పాత్రను నిరూపించాలని డిమాండ్, రాష్ట్ర హోదా, రాజ్యాంగ హామీలను నెరవేర్చండి, కేంద్ర హోంమంత్రికి LAG చైర్మన్ విజ్ఞప్తి, అక్టోబర్ 6న జరగాల్సిన చర్చలపై ప్రతిష్టంభన, కర్ఫ్యూ నీడలోని లడాక్, స్తంభించిన జనజీవనం. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. కొనలేకపోతున్నాం, తాకట్టైనా పెడదాం, బంగారం అధిక ధరల నేపథ్యంలో సులువుగా లభిస్తున్న అప్పులు, భారీగా విస్తరిస్తున్న రుణ విపణి, ఇక్కడ 1.48 లక్షలు, ఢిల్లీలో 1.50 లక్షలు, దూసుకు వెళ్తున్న వెండి ధరలు, బంగారం 10 గ్రాములు $119,200 చేరింది. ఇక ఒక ఫ్లాట్ 500 కోట్లు, సన్టెక్ రియాలిటీ ప్రణాళిక, RBI డిప్యూటీ గవర్నర్గా శిరీష్ చంద్ర ముర్ము గారు నియమితులయ్యారు. టాటా క్యాపిటల్ IPOల ధర శ్రేణి 310 నుంచి 325 వరకు ఉండొచ్చు. 2 ఏళ్ల కనిష్టానికి టాటా గ్రూప్ మార్కెట్ విలువ. ఇక UPI ఆధారిత పసిడి రుణం ప్రీ ఛార్జీలతో కలిపి అందించనున్న యాక్సిస్ బ్యాంక్. ఆతిథ్య విభాగంలోకి గ్రీన్ గోల్డ్ యానిమేషన్. ఇక ప్రీమియర్ ఎనర్జీస్కు 177 కోట్ల పన్నులు. ఈవీలను గుర్తించేందుకు వీలుగా కృత్రిమ శబ్దం 2027 అక్టోబర్ నుంచి తప్పనిసరి. భారత్ రేటింగ్ BAA3, భవిష్యత్తు అంచనా స్థిరంగానే. అంతర్జాతీయ ఏజెన్సీ మూడీస్. ఇక గనులు బాగా పనిచేశాయి, ఆగస్టులో రాణించిన పారిశ్రామికోత్పత్తి. ఇక జొమాటోలో కొత్తగా హెల్దీ మోడ్ ఆప్షన్ వచ్చింది. ఇక సూచీలు నష్టపోయిన సంపద పెరిగింది, $88.75 చేరింది. కొత్త చమురు చట్టంలో హామీలకు తూట్లు, యంత్ర పరికరాలకు GST పెంపుపై ఫిక్కి. 270కి పైగా నగరాల్లో అమెజాన్ ఫ్రెష్ సేవలు స్టార్ట్ చేసింది. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. ఢిల్లీలోని సోలార్ ఎనర్జీస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
రెగ్యులర్ ప్రాతిపదికన 22 మేనేజరల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్ట్ అనుసరించి కనీసం 60% మార్కులతో డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక విద్యార్హతలు పని అనుభవం, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్తో. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 24 అక్టోబర్. ఇక ఇంటర్న్షిప్స్ చూద్దాం ఒకసారి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, టాలెంట్ ఎక్విజిషన్ మేనేజర్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి రోజు వార్తలు వాటిని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపల ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.